మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, వసంత ఋతువు, కృష్ణపక్షం, నవమి తిథి, ధనిష్ఠా నక్షత్రం, గురువారం. గురుగ్రహం ఒక్కో నక్షత్రంలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు జరుగుతాయి. తల్లిదండ్రులు, గురువులు, సోదర సోదరీమణులు, మిత్రులు, ఇలా అనేక మందిని మనుషులు తెలుసో తెలియకో అవమానిస్తుంటారు. అలాంటి వారంతా పుష్కరాల సమయంలో నదీ స్నానాలు చేయడం వల్ల వాటి నుండి విముక్తి కలుగుతుంది. అయితే అలాగే ఈ రోజు నుండి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అన్ని రాశుల వారు ఈ సందర్భంగా నర్మదా నదీ తీరంలో స్నానమాచరిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కానీ ముఖ్యంగా వృషభ రాశి వారు మాత్రం నర్మదా నదీ తీరంలో ఖచ్చితంగా స్నానం ఆచరించి తీరాలి. ఇకపోతే ఏ అంశంలోనైనా మనందరికీ గురువు అనుగ్రహం ఉండి తీరాలి. కాబట్టి ఈరోజు ఓం బృహస్పతయే నమః అని జపించాలి. శ్రీకృష్ణ కుచేలుల స్నేహ ఔన్నత్యం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా స్నేహం అందరూ చేస్తారు, కానీ స్నేహంలో ఔన్నత్యం మాత్రం అందరికీ సాధ్యం కాదు. అందుకే శ్రీకృష్ణుడు కుచేలుడి మధ్య ఉన్న స్నేహం అజరామరంగా నిలిచిపోయింది. సాందీప మహర్షి ఆశ్రమంలో శ్రీకృష్ణుడు కుచేలుడు విద్యనభ్యసించారనే విషయం ఇప్పుడు మనం కొత్తగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. ఇది పూర్వం నుండి మనందరికీ తెలిసిన విషయమే. అలా ఓసారి స్నేహితులిద్దరూ తోటలో మామిడి పండ్లను కొట్టి తింటుండగా శ్రీకృష్ణుడు ఒక పండును కొట్టాడు. దాన్ని ఆయన 6 భాగాలు చేశాడు. కుచేలుడు ఒక్కో భాగాన్ని తింటూ అద్భుతంగా ఉందన్నాడు. చివరి భాగం కూడా తను తినబోతుండగా దాన్ని తను తీసుకుంటానంటూ శ్రీకృష్ణుడు తీసుకుని రుచి చూసి ఆశ్చర్యపోయాడు. అందుకు కారణం ఏంటంటే అది పుల్లగా ఉంది. కుచేల, ఈ మామిడి పండు ఇంత పుల్లగా ఉంది కదా, రుచిగా ఉందన్నావేంటి అని కృష్ణుడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అందుకు కుచేలుడు, కృష్ణ, నువ్వెప్పుడూ మధురమైన పలుకులనే మాకు ప్రసాదిస్తావు కదా, అలాంటప్పుడు ఈ పుల్లని పండును నువ్వు తినడం సరికాదని అలా చెప్పాను అన్నాడు. శ్రీకృష్ణ కుచేలుల స్నేహం అంత గొప్పది. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. కొన్ని ఇళ్లల్లో కుటుంబ సభ్యులు యాంత్రికంగా జీవిస్తుంటారు. అంటే ఎవరి పనులు వారు చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తుంటారు. నిజానికి ఇది మంచిది కాదు. దీన్ని వాస్తు దోషంగా పరిగణించలేం. అయినప్పటికీ దీన్ని సమస్యగా మాత్రం గమనించాలి. కుటుంబంలో అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవించాలి. రోజుకు కనీసం ఒక పూటైనా అందరూ కలిసి భోంచేయాలి. అందరూ నవ్వుతూ ప్రతి సందర్భంలోనూ పలకరించుకుంటూ ఉండాలి. అప్పుడే కుటుంబం సంతోషంగా ఉండగలుగుతుందన్నది నిత్య సత్యం. ఒకవేళ ఇంట్లో ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్నట్టయితే కనుక ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే సత్ఫలితాలు కలుగుతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా చాలామందికి జుట్టు ఊడిపోవడం అనేది చాలా పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. అలాగే జుట్టు తెల్లబడడం కూడా పెద్ద సమస్యే. ఈ 2 సమస్యల నుండి పరిష్కారాన్ని పొందేందుకు బోడతెర చూర్ణాన్ని వినియోగించాలి. ఈ చూర్ణాన్ని నీటిలో కలిపి ప్రతినిత్యం వినియోగిస్తున్నట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగంలో ప్రమోషన్కి, స్త్రీ శాపాలు దూరమయ్యేందుకు రాగి చెంబులో నీరు పోసి గంధాన్ని కలిపి దాన్ని నుదుట తిలకంగా ధరించాలి. మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసి గంధం కలిపిన నీటిని చెట్టు మొదట్లో పోయాలి. ఇలా ఆచరించడం వల్ల కుటుంబంలో సంతోషం కూడా వెల్లివిరుస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి. చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు,
ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622